సింపతి ఫర్ ది డెవిల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే అసలు ఈ మూవీలో స్టోరీ ఎక్కడ ఉందరా అనిపించింది. అసలు ఇలాంటి స్టోరీతో ఎవడన్నా మూవీ తీస్తాడా అనిపించింది. అసలు మీకు మూవీలో స్టార్టింగ్ ఒక 1 అవర్ అయితే అసలు మూవీలో ఏం జరుగుతుందో అర్థం కాదు. మనకి మూవీలో స్టార్టింగ్ స్టోరీ అర్థం కానప్పుడు అసలు మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలుసుకో బుద్ధి అవ్వాలి. కాకపోతే మూవీలో అది కూడా ఉండదు అనమాట. అసలు మూవీలో సీన్స్ ఏమన్నా ఎంగేజింగ్ గా ఉంటాయి అంటే అవి కూడా ఉండవు అనమాట. అసలు ఏంటంటే ఎవడో కారు ఎక్కుతాడు, అసలు వాడు ఎందుకు కారు ఎక్కాడో అర్థం కాదు. అతన్ని అసలు ఎందుకు చంపకుండా ఉన్నాడో అర్థం కాదు. మూవీని అంత ఎందుకు ల్యాక్ చేస్తున్నారో అర్థం కాదు. లిటరల్లీ ఏంటంటే మూవీ స్టోరీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో తీసేయచ్చు. అసలు ఏంటంటే స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ ఒక కార్ లో కూర్చొని మూవీ మొత్తం తీస్తా ఉంటారు. ఆ కార్ లో ఉన్నప్పుడు కన్వర్జేషన్ ఉన్న బాగుందా అంటే అది కూడా బాగుంటది అనమాట. అసలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. దానికి మన మూవీకి సంబంధమే ఉండదు. దాని తర్వాత ఒక పబ్బాలు ఒక రిసార్ట్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళక ఏమన్నా కంటెంట్ ఏమన్నా బాగుంటదా అంటే అది కూడా బాగుండదు. లిటరల్లీ గైస్ అక్కడ ఒక సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ గైస్ ఆ సీన్ లో డబ్బింగ్ ఉంటది అనమాట. వాయమ్మో అనిపించింది. డబ్బింగ్ చెప్పమంటే అరుస్తా ఉంటారు. నాకైతే అక్కడ డబ్బింగ్ అయితే మరీ అంతేం అనిపించలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే విలన్ మన హీరోని కిడ్నాప్ చేసి ఒక కార్ లో ఎక్కడికో తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళాక ఏం జరిగింది, మన హీరోకి విలన్ కి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అడల్ట్ సీన్స్ అయితే ఉండవు గైస్. కాకపోతే అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. అవైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం చూస్తారో చూడరా అనేసి. అసలు ఏంటంటే క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. క్లైమాక్స్ లో ఏంటంటే ఒక ఎమోషనల్ డ్రామా చేస్తారనమాట. ఆ స్టోరీ ఉంటది మామ. అసలుకి క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది. అసలుకి స్టార్టింగ్ లో చూపించిన దానికి క్లైమాక్స్ కి ఏమన్నా సంబంధం ఉందరా అనిపించింది. ఆ ఎమోషనల్ డ్రామాని కొంచెం స్టార్టింగ్ నుంచే కొంచెం బాగా బిల్డ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. మూవీలో ఇంటెన్సిటీ, డ్రామా, స్టోరీ, నరేటింగ్ మరీ అంతే ఉండవు గైస్. నాకైతే డల్ అనిపించాయి. అలాగే మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. ఓకే ఓకే అనిపించాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.